శేఖర్ గారు స్టార్ట్ చేసిండు హంటింగ్. ఈరోజు పెద్ద పెద్ద విఐపీలు వచ్చిండ్రు, దిగనీకి రాకుండా బిల్డప్లోకి వచ్చిర్రు అందరూ. మనోడు ఫస్ట్ సారి కొట్టింది కానీ ఉత్తరే అన్నట్టుంది. ఒకటి వచ్చింది, 2 సపోర్టర్లే ఈ ప్రసాద్ గానికి. ఇగో వీన్ లెక్కనే ఉంటాయి అవి, అన్ని ముండ్లు. చిన్న పీసులు వస్తున్నాయి, అన్ని ఎక్స్పెక్టేషన్స్ తక్కువైనాయి ఎందుకో. కాకి పరక పడ్డది మాకు ఒకటి కష్టపడితే. శివరా అప్పున ఆగు నువ్వు కొంచెం తొందర పడకు. చూడండి ఫ్రెండ్స్, కాకి పరక కష్టానికి ఒకటి పడ్డది. నీకు ఏం అడ్డం ఉన్నట్టుంది. అది కూడా తీసాక అరే దులిపితే పడతావు, నాకు ఇంకా వేస్ట్ అవుతుంది. వేసుకొని ఫస్ట్ అక్కడ వెళ్ళిపోదాం. అరే సపోర్టానా అది? ఫ్రెండ్స్ చూడండి, మస్తు ఇబ్బంది అవుతుంది అనమాట. లోపల రాళ్ళు ఉన్నాయి, వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లనే తీస్తున్నాం ఇక్కడ. సో మస్తు కష్టాలు అవుతుంది, అట్లనే వేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ ముందర వేస్తాం, అక్కడ రా ముందరికి రా. ఫ్రెండ్స్ పెద్ద చేప రావాలని కోరుకుంటున్నా. 10 కిలోలు ఉండాలి. ఎన్ని పడ్డాయి ఇప్పటిదాకా? పడ్డాయి 3 కిలోలు పడ్డాయి. అవునా? టోటలా? చెప్తున్నా దెబ్బ చూపి. అరే వచ్చేదా బాగా అరే బుల్లం ముడతలు ఆరావి. నీకు చేపల వేలు తెలుసలే శేఖర్. చేయగాడుకోరా నువ్వు. చిన్న చేపలు మాసంటోళ్ళు బతుకుతారా? అరే నేను కొంచెం స్పీడ్ వచ్చినా, ఇంకా మీరు ఆగిరు కానేమని కష్టపడి ఎండకు. ఇక చూడండి ఎండ ఎట్లా కొడుతుంది. ఈ ఎండలో మీకోసం మేము వీడియో చేస్తున్నాం. మా ఓడు చూడండి, మా ఓన్ తిప్పాలి దేవునికి తెలుసు. ఇంకా ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అట్లే మా ఓన్ని. ఇగో తిక్క కొడుకులు ఈ నేల కోసం మేము చేపలు పడుతున్నాం. ఇప్పుడు బిల్డప్లో గొడుగు వేసుకొచ్చారు. అరే బడవాల ఫిష్ రావటానా? అరే నువ్వు కింద ఎక్కి పాయరా రే.
ఫ్రెండ్స్ మా ఊరు చూడండి, మీరు ఒలలు అల్లించుకుంటారు అని చెప్పి ఒల కోసం వీడియో తీస్తున్నాడు, వాడు ఉన్న చేపలు వేస్ట్ చేస్తున్నాడు. అరే శివ రాశివ ఇదికా వేసుకున్నా అవి 50 లేదు అలానే ఉంది అది. చూడండి కనబడతలేదు, ఇవి అల్లం అడ్డం వస్తున్నాయి. ఇంకా కొద్దిసేపు వేసి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఒక నోట్లో పంపుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైనా పెద్ద చేప పడాలని నేను కోరుకుంటున్నా. పడకుంటే ఒలలడం బంద్ చేశాడు. పెద్దది ఒక 10 కేజీలు పడాలి ఫ్రెండ్స్. బా ఇది అత్యాశ. అత్యాశ ఉంటేనే ఆశలు కొంచెం 10 కేజీలు కాకపోయినా 5 కేజీలు అనేస్తారని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ ఏం ఉడకటిస్తుందిరా ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, అనుకున్నట్టే పడ్డది. చూడండి 5 కిలోలు లేదు కానీ తీసుకుంటారా కన్నా మనం డైరెక్ట్గా ఒకటే పీస్ చేసేసి కాల్ చేద్దాం. నువ్వు వేస్ట్ చేయక నేను తీసుకోతా ఇంటికి. నువ్వు పీకేమోలే. తీసుకురా ఆ పాయింట్ ప్యాకెట్ కోయడం బాటనే ఉంది చూడు. లగేజ్ అంతా దగ్గర ఏం కాకూడదు. అరే నువ్వు బాటనే ఉంది పడిచేకర్ నువ్వు ఆడికి ఒక వద్దులే. ముందర పడతాయి అవి, అట్లే పడతాయి. ఇంకా వీడు పడేస్తాడంట, వీడు చూడు వీడు పడేస్తాడంట. ఫ్రెండ్స్ చూడండి, అన్ని చిన్న చేపలే పడుతున్నాయి. ఎండపల్లి పోయి అట్లా తీస్తే రాదురా, వస్తుంది. గో రాళ్ళు కప్పలు. ఈ వీడియో కోసం పడిన కష్టాలు ఉంది. నువ్వు వీడికి వస్తావా? వీడికి వచ్చి అక్కడ కొడతావా లేకపోతే తానంటే కొడతావా? ఎట్లా దిగరా రాకుండానే పెద్ద పెద్ద పడుతున్నారు అవి. ఇద్దరు హైలైట్ డైలాగ్ అంటే నాతో ఇప్పుడు పెద్ద చేప పడకపోతే రవి నేను నీళ్ళు వేస్తా. పడ్డది ఫ్రెండ్స్, పెద్ద చెట్టు మడస. Yes. Got the fish, ½ kg. చూడండి ఫ్రెండ్స్, చెప్పిందంటే పడుతుంది ఖచ్చితంగా. ఇంకోటి ఉంది, దాన్ని కూడా వెయిట్ చేయకు. అందులోనే నువ్వు కొంచెం కిందికి దిగుతావా? చికెన్ ఇప్పాలి, వాడు ఎట్లేస్తాడు. పెండ చేస్తున్నారు నాయన, మంచిగా ఈ నీళ్ళు ఇక్కడ చేపలు నీళ్ళు పెట్టాలి. ఎంతసేపు ఉన్నా టేస్ట్ పోతుంది. అది ఇంకోటి ఉంది. అరే కాకి వరకు ఓనరా రే, ఎంత పని చేసి శేఖర్ నువ్వు. ఎన్ని 3దా చూడు ఇది. మన అంటే అది కాదు కూర ఫ్రైకి బాగుంటాయి అవే. చూడు వచ్చినాయి 2 కేజీలు చేపలు వచ్చినాయి. వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం అబ్జర్వేషన్ చూసుకొని చూడండి. అట్లా రాదు, అట్లా పోవాలా. అరే గట్టి పట్టుకో శేఖర్, చేపలు పడతలేమని ఏమన్నా 2 కిలోల చేపలు పడ్డాయి.
నువ్వు దూరం ఉంటారే నీ ముఖం కేసి దింగుతాడు వాడు గట్టిగా పట్టుకో చేప పట్టుకో చూడండి ఫ్రెండ్స్ చేప అరే చేపను పట్టుకుంది రా అవల ముఖం కూడా ఎయిరా ఇస్తా వేసి ఉద్ద ముఖం వేయరా అంట తిరుగుతుండే ముఖానికి వేసి అది ఆనే ఎవరు ఫోన్ చేసింది చూడండి ఫ్రెండ్స్ మా ఓడు కష్టపడి కింది నుంచి మేము పైన ఉంటే పైన గిగుతున్నాడు చేపలు అంతే ఇంకా శేఖర్ నీకు ఆ విషయం అర్థమవుతుంది వీడియో క్లారిటీ లేదు ఏంటిది లాడేనా అది సపోటా ఒకటి ఏంటిది అది అది దెండే అంటే అందరూ మంట ఉంటాయా అరే ఎర్రి ముళ్ళు లేని చేపలు లేవు కట్టెలు అవి ఆ విషయం తెలుసా నీకు ఫస్ట్ చెప్పులు వేసుకొని తిన్న ముళ్ళు మాస్క్ వేస్తాను జరుగు ముఖం కట్టి దింకొచ్చు వాడు అరే చచ్చిపోయారు లేకపోతే అసలు తినదు చూడండి ఇంకోటి వేసిండు అందరు పదం శేఖర్ పైకి శేఖర్ బడవాల ఫిష్ పైకి ఇగో చూడండి ఫ్రెండ్స్ మా వాడు కష్టపడి చేపలు పైకి వేస్తున్నాడు ఇగో కింది నుండి పైకి ఎగుతున్నాడు డ్యామ్ అంతా ఎండిపోయింది 2 సార్లు ఎగిరా ఇంటికి అంటే తీసుకుపో మేము పైన ఉండి తీసుకుంటున్నాం మా ఓన్ ఫేస్ కనబడతలేదు మళ్ళీ వచ్చినాక ఫేస్ చూపిస్తాం ఎంత బిల్డప్ బాబాయ్ అంటే గొడుగు వేసుకొని వచ్చాడు చేపలకు దగ్గరికి ఇది పెద్ద బిల్డప్ బాబాయ్ పైకి ఎత్తు అన్ని సంక్రాంతి చేపలు వచ్చినాయి పనికిరాని చేపలంట శేఖర్ నిజం చెప్పండి కనబడతలేదు శేఖర్ అవన్నీ ఎత్తుకొని అట్లే పైనకి రా ఒక పైకి రా ఇగో అట్టే ఇవన్నీ తీసుకుంటావా చాలా అరంగా దాన్ని నువ్వు రేపు పైకి ఎక్కువ ఏ శేఖర్ నాకు కావాలి ఇంటికి మనకు కూడా కావాలి నీకేం వద్దులే ఇంటి వరకు వాడినవి నేను ఎక్కెత్తిరంటే ఎత్తి అంటున్నావా సపోర్టలు పడ్డాయి కానీ ఏంటా ఎండకి సిద్ధమాదం అవుతుంది ఇక్కడ వద్దు కానీ నువ్వు 2 కిలోల అక్కడ ముందరనే పడతాయి పెద్ద ప్రాసెస్ ఈ నుంచి అల్లించుకోపోవాలి అక్కడి నుంచి మళ్ళీ కొట్టుకుంటారు అయ్యో అవి బాగుంటాయా అవి బాగుంటాయి వేయించుకుంటే సూపర్ ఉంటాయి ఫ్రై చేస్తే మొత్తం ముళ్ళు ఉంటాయి కానీ అవి ఉండవు ముందు అదే గది అది నీళ్ళు లెక్కనే నీళ్ళకి దాన్ని నీళ్ళు లెక్క అన్ని కత్తి లేదు ఏడుంది